ఖమ్మం అండి, ఖమ్మం లోకల్ నుండి వచ్చాము. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఈ స్వామివారు వెలిసిన ఫస్ట్ రోజు నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను. పోయిన ఆగస్టులో వెలిసారు కానీ నేను జనవరిలో వచ్చాను. జనవరిలో చూసాము, బాగుంది. స్వామివారికి దండం పెట్టుకున్నాయన్నీ నాకు జరిగినాయండి. ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ స్వామిని ఇట్లా దండం పెట్టుకొని పోతే చాలు, మళ్ళీ వారం లోపు ఏదో మనకు సక్సెస్ అనేది అవుతుంది. నాకు చాలా మంచి జరిగింది. ఒకసారి మా పాపకు ఫీవర్ వచ్చి తీసుకొని వస్తే మళ్ళీ వారం లోపే పాప క్లియర్ అయిపోయి హాస్టల్కి వెళ్ళిపోయింది. తర్వాత నేను ఇల్లు కావాలని దేవుడిని దండం పెట్టుకున్నాను. నాకు కూడా ఇప్పుడు స్థలం దొరికింది, ఇల్లు కడుతున్నా. నాకు అన్ని దాదాపు ఇప్పటి వరకు అయితే మొక్కుకున్నాయని తీరినాయండి, ఏది పెండింగ్ లేదు. ఆ స్వామి నాకు అట్లా అనుగ్రహిస్తుండు. అనుగ్రహిస్తుండండి. స్వామివారు చాలా సత్యం గల దేవుడు. సరే ఎవరైనా అనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నా విషయానికి వస్తే మాత్రం సత్యం గల దేవుడు. రావాలనుకున్న భక్తులు మీరేం చెప్తారు? వచ్చే భక్తులకు మీరేం చెప్తారు? నేను ఒకటే, ఆత్మవిశ్వాసం అంటే మనం నమ్మకంతో రావాలి. ఏదో ఉన్నది కదా దేవుడు, దండం పెట్టుకొని పోదామని అంటే అక్కడ కుదరదు. ఒక నమ్మకంతో వచ్చి దండం పెట్టుకొని వెళ్తే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది వచ్చి దండం పెట్టుకొని పని కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు, 1 or 2 times వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఏంటంటే 1-2 సార్లు వస్తే కొంతమంది ఫలితాలు ఉండవు, కొంతమందికి ఉంటున్నాయి. ఇక్కడ నేనైతే 7 వారాలు తిరిగాను. నేను ఫస్ట్ నుంచి 7 వారాలు డైరెక్ట్ కంటిన్యూషన్గా తిరిగాను. నాకు సక్సెస్ అయింది. 7 వారాలు తిరిగాను. సో ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఏం లేదండి, ఫైనల్గా ఈ స్వామివారిని మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏ కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. పెళ్ళిళ్ళు కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఇల్లులు కట్టుకోవాలనుకున్నా, జ్వరాలు వస్తే ఇంకా తొందరగా తక్కువైపోతుంది. జ్వరాలు వస్తే మాత్రం తొందరగా తక్కువైపోతుంది. అది నేను నా వరకైతే నేను నమ్మకంగా చెప్తున్నాను, జరిగింది కాబట్టి. సంవర్షిణి. నేను ఇప్పుడు న్యూరో సైన్స్ మెడిసిన్ చేస్తున్నాను. బెంగళూరు. మీకు ఎలా తెలుసు? యూట్యూబ్ లో చూసావా? లేదు, మా పెద్దమ్మ వల్ల నాకు తెలుసు. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు? ఒక 2 months బ్యాక్ వచ్చి. ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు పిలవంగానే పలికినట్టు అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది నాకు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు ఇంకా అది జరిగింది కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను. సో మరి మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటారా? నువ్వు సైన్స్ స్టూడెంట్ కదా, మన దేవుడి మీద ఎలా ఏంటి ఎలా నమ్ముతావు దేవుడిని? అది జరుగుతుంది కాబట్టి మనం నమ్ముతున్నాం కదా. సో సైన్స్ స్టూడెంట్స్ కి ఏం చెప్తావు? సైన్స్ వేరు, గాడ్ వేరు. గాడ్ ఉంటేనే సైన్స్ వచ్చింది కదా. కొంతమంది సైన్స్ ఉంది, గాడ్ లేదంటారు, వాళ్ళకేం చెప్తారు? అలా ఏమి ఉండదు. సైన్స్ నమ్మే వాళ్ళు కూడా లాస్ట్ కి గాడ్ దగ్గరికే వస్తారు కదా. సో ఫైనల్ గా నువ్వేం చెప్పదలుచుకున్నావు? ట్రస్ట్. సో మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటారు ఎప్పుడైనా? సో మా ఫ్రెండ్స్ కూడా వస్తారు చాలా మంది, ఖమ్మం వాళ్ళు, నాతో చదివే వాళ్ళే వస్తారు ఇక్కడ. సో బెంగళూరులో ఎవరన్నా అడుగుతారు ఇలాంటి, నమ్ముతారు అక్కడ చెప్తే? నమ్ముతారు, లోకల్ ఫ్రెండ్స్ నమ్ముతారు, కానీ వాళ్ళు ఇక్కడ రావడం కుదరదు కాబట్టి మేము తీసుకెళ్లి ఫొటోస్ చూపిస్తే దండం పెట్టుకుంటారు. ఫొటోస్ చూపిస్తాను అడిగి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ.